నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది 'రాజ్ తరుణ్ లావణ్య' ఈ ఇష్యూ వచ్చేసి దాదాపు 1 ఇయర్ నుంచి ఏదో విధంగా ప్రజల్లోకి వస్తూనే ఉంది. అది గుర్తింపు కోసం వస్తుందా? లేకుంటే రాజ్ తరుణ్‌కు ఉన్న పేరుని ఏమన్నా బ్యాడ్ చేద్దామని వస్తుందా? ఏంటో తెలియదు. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే వాళ్ళ ఇల్లు వచ్చేసి ఆక్రమించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అసలు ఎందుకు ఆక్రమిస్తుంది? ఎన్ని సినిమాలు చేశాడండి రాజ్ తరుణ్ గారు? 20 వరకు ఉంటాయండి. ఎన్ని హిట్లు ఉన్నాయి? ఈ హిట్లు పక్కన పెట్టినా కానీ ఒక ఎలా అయితే వెళ్తుంది. ఫేమ్ ఏంటి? ఫేమ్ అంటే ఒక సెలబ్రిటీ. ఎలా అంటే సినిమాలో హీరోగా చేస్తారు కాబట్టి మెయిన్ లీడ్ ఉంటుంది. ప్రాబ్లం ఎవరికి ఉంది ఇప్పుడు? ప్రాబ్లం ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. మరి ఎవరు వచ్చి మాట్లాడాలి? ఎవరు వచ్చి అంటే ప్రాబ్లం ఎవరికి ఉంది అని అడిగానమ్మా. Okay. స్ట్రైట్ క్వశ్చన్. Okay. ఎవరు వచ్చి మాట్లాడాలి? ఆయన తరపున ఎవరైనా మాట్లాడొచ్చు. ఆయన తరఫున మాట్లాడడం ఏంది? ఆయన తరఫున వాళ్ళకి ప్రాబ్లం ఉందా? ఆయనకి ప్రాబ్లం ఉందా? ఆయన రాలేకపోతున్న మానసికంగా బాధపడుతున్నారు. బాధపడుతుంది కాబట్టి Okay. వాళ్ళ వల్ల ఎవరైనా మానసికంగా బాధపడుతున్నప్పుడు ఆయన తరఫున ఎవరు మాట్లాడాలి? వాళ్ళ ఎవరైనా మాట్లాడాలి. వాళ్ళ అంటే ఎవరు? క్వశ్చన్ అడుగుతున్నా చెప్పు. ఆయనకి ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళు అభిమానులు. ఎవరన్నా అభిమానులకి లావణ్యకి సంబంధం ఏంటి? అంటే మా అభిమాని మా యొక్క హీరోని ఈ విధంగా చేస్తున్నా, ఈ విధంగా జీ, మానసికంగా మీ చేస్తున్నా యొక్క హీరో మీకు సినిమాల్లోనే తెలుసు. అవును. ఆయన జీవితంలో ఆయనకి ఏం జరిగిందని మీ హీరో మీతో పంచుకున్నాడా? మీరు ఉన్నారా మొదటి నుంచి ఆ హీరో తోటి? ఓకే మీరు ఆయన తింటున్న కంచంతో పాటు మీరు కూడా పక్కన కంచం పెట్టుకొని తిన్నారా? ఓకే ఆయన తరఫున మనుషులు మాట్లాడాలి అంటే ఆయన పెట్టుకున్న అడ్వకేట్ మాట్లాడాలి. బికాజ్ ఆయన సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి. ఓకే ఓకే, లేకపోతే ఆయన నీ కళ్ళ తల్లిదండ్రులు మాట్లాడాలి. మోసాపేటలో ఇన్ని రోజులుగా ఉంటున్న కన్న తల్లిదండ్రులు నిన్న పొద్దున్న ఆ ఇంటికి రావాల్సినంత అవసరం ఏముంది? ఫస్ట్ క్వశ్చన్. నిన్న అంటే ఒక 2 days బ్యాక్. 16 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో కలిసి ఉంటున్న రాజ్ తరుణ్ లావణ్య దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వచ్చి ఉండట్లేదు? సెకండ్ క్వశ్చన్. 21 కుక్కల్ని చంపేసింది అని చెప్పి ఆ ప్రీతి అనే అమ్మాయి మాట్లాడుతున్నారు. 21 కుక్కల్ని చంపేసినప్పుడు, ఎప్పుడు చంపేసిందో వాళ్ళకి తెలిసినప్పుడు వెళ్ళి యానిమల్ హస్బెండరీలో కానీ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ కుక్కల్ని హీనంగా చంపేసింది లావణ్య అని ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? 50,000 కోసం నా ఫోన్ లాక్కుంది అని మీడియాకు వచ్చి అరుస్తున్న ప్రీతి ఫోన్ కోసం అంత గొడవ చేసి నా ఫోన్ అని చెప్పి నిన్న మీడియా ముందు రెచ్చిపోయిన ప్రీతి ఇన్ని రోజులు ఎందుకు కామ్గా ఉంది? ఓన్లీ మీడియాలోనే మాట్లాడుతుంది ఆ ఫోన్ గురించి. ఆ ఫోన్లో అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏముంది? నీ దగ్గర ఇంత నిజంగా అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే యూ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఒకవేళ కేసు ఫైల్ చేస్తున్నా కూడా ఎందుకు దాని మీద నువ్వు వెనక పోలీసుల కలబడి ఆ ఫోన్ నువ్వు తప్పించుకోలేదు? కోర్టులోకి వెళ్ళి కేసు వేస్తే, పిటిషన్ వేస్తే లాయర్ తరఫున నా బిలాంగింగ్స్ తన దగ్గర ఉన్నాయండి అంటే నువ్వు కోర్టులో వాదించి కూడా నీ బిలాంగింగ్ తీసుకోవచ్చు కదా. అది నిన్న జరిగినా సరే, 10 సంవత్సరాల కింద జరిగినా సరే. బికాస్ దాంట్లో నా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నా డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా చదువుకు సంబంధించినట్టు ఉన్నాయి, నా జీవితానికి సంబంధించినట్టు ఉన్నాయి. నేను ఒక ఆడపిల్లని, దాంట్లో 1,00,000 ఉంటాయి నాకు. అది లావణ్య దొంగతనంగా నా దగ్గర తీసుకుంది, నాకు ఇవ్వకుండా బెదిరిస్తుంది. అడిగితే అమ్మేశానని చెప్తోంది. అని నువ్వు కేసు వేసినా కూడా, కేసు వేయలేదు, కేసు వేసున్నా కూడా నువ్వు కోర్టులో వాదించి ధైర్యంగా ఇప్పుడు రోడ్డెక్కి మాట్లాడుతున్న నువ్వు కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టును ఆశ్రయించి ఎందుకు నువ్వు పిటిషన్ ఫైల్ చేసి ఫోన్ తీసుకోలేదని నా క్వశ్చన్. అంటే మైకులు ముందు పెడితే నీ నోట్లో ఉండేదంతా కూడా బయటకి వచ్చి కక్కితే అప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని మేము నమ్మాలి. సైలెంట్గా ఉంటే లావణ్య నోరు మోగబోయింది నేను అడిగిన క్వశ్చన్లకి అని చెప్పి నువ్వు చెప్తే మేము నమ్మాలి. వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని ఎలా పెంచారని అడుగుతున్నావే, మరి నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు? అందరి ముందు నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారే అని అడుగుతున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, లావణ్య ముందే అడుగుతున్నారు. మరి నువ్వు అడుగుతున్న నీ తల్లిదండ్రి నిన్ను ఎలా పెంచారు? నీ తరఫున నీ తల్లిదండ్రి ఎందుకు రాలేదు? నా క్వశ్చన్. ఒక సెలబ్రిటీగా నీకు ప్రాబ్లం ఉంటే వాళ్ళ తరఫున అడ్వకేట్ ఆర్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు. 15 మందిని 20 మందిని మా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మాట్లాడరు. ఇంక్లూడింగ్ వాళ్ళ రిలేటివ్స్ అయినా కూడా నా ఫ్యామిలీ మ్యాటర్ నోరు మూసుకోండి అంటే నోరు ముయ్యాల్సిందే. అర్థమైందా? ఓకే, నేను తాళి కట్టలేదు, నేను తాళి కట్టాను, నేను ఆమె నా భార్య కాదు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సింది రాజ్ తరుణ్ గారే. రాజ్ తరుణ్ గారు ఫస్ట్ లో కేసు అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి 2-3 రోజులు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడా, లేదా ఆయన జీవితంలో ఇంకేదైనా బిజినెస్ చేసుకుంటున్నాడా, లేదా ఆయనకు సంబంధించి ఇంకేమైనా పనులు చేసుకుంటున్నాడా, అది ఆయన వ్యక్తిగతం. ఆయన లేనప్పుడు ఈ అమ్మాయి ఏ రకంగా నా జీవితంలో రాజ్ తరుణ్ దూరం అయ్యాడు. మనుషులు అన్న వాళ్ళే తప్పులు చేస్తారమ్మా. ఓకే, అది హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ మేక్, అది నేను నమ్ముతాను. సెకండ్ థింగ్, అందరూ అనుకుంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎక్స్పీరియన్సెస్ మేక్స్ లివింగ్ బీయింగ్ పర్ఫెక్ట్.
నీ జీవితంలో నీకు జరిగిన అనుభవాలే నిన్ను రాటుదేల్చి నిన్ను నిజాయితీగా నిలబెడతాయి. అది నిజాయితీగా ఉంటావా, నువ్వు దుర్మార్గంగా ఉంటావా అనేది నీ విజ్ఞప్తికి వదిలేస్తాం. అది ఒక మనిషికి సంబంధించింది, మనిషి అనే కాదు, ఒక జీవికి సంబంధించింది. కోట్ల జీవరాశులలో మనం కూడా ఏదో మన దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించాడు. ఇప్పుడు నాకు 37 ఏళ్ళు. నేను చిన్నప్పుడు నేను ఇలా వచ్చి మాట్లాడతానని నాకు తెలియదు. నా జీవితంలో నేను ఎన్నో తప్పులు చేసి ఉంటాను. అది నా స్వయం కృపార్థరాధం, స్వయం కృప అపరాధం నాదది. నేను చేసుకున్నది అది. ఓకే, అలాగే లావణ్య కూడా తన జీవితంలో ఏదో తప్పులు చేసి ఉండొచ్చు. ఓకే, దాన్ని సరిదిద్దుకొని తన జీవితాన్ని బాగుపరచాలని కూడా అనుకుని ఉండొచ్చు. అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ట్యూషన్లకు అని చెప్పి క్లాసులకు అని చెప్పి వస్తూ గర్ల్ ఫ్రెండ్స్ని బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయట్లే. చేస్తున్నాం. మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. వీళ్ళకు కూడా మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, నైట్కి ఒకటి. వాళ్ళ భాగవతాలన్నీ కూడా బయట పెడితే ఎంతమంది బయటకు వస్తారో ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే వచ్చి మేము ఆనిముత్యాలం, ఆమొక ఇది, దాని గురించి మీకేం తెలుసు, దాన్ని ఆడవాళ్ళని పట్టుకు ఎంతైనా కానివ్వండి, వాట్ ఎవర్, ఇఫ్ ఇట్ ప్రాస్టిట్యూట్ ఆల్సో యూ షుడ్ గివ్ ఏ రెస్పెక్ట్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఇన్ ఇండియా. దాన్ని ఏంటి, ఆడవాళ్ళే ఇంకొక ఆడవాళ్ళని దాన్ని అంటుంటే ఇంకా నీకు వేరే వాళ్ళు నీకెట్లా రెస్పెక్ట్ ఇస్తారు? ముందు నువ్వు అవతల వాళ్ళకి నువ్వు వాళ్ళ అవతల వాళ్ళు ఎంత చెడ్డైనా కానివ్వండి, నువ్వు రెస్పెక్ట్ ఇ. నీకు వాళ్ళు ఇవ్వకపోతే అది వాళ్ళ సంస్కారం లేదు, కుసంస్కారం. అది ఒక వ్యక్తిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆబ్వియస్ గా నీ ఎంత కోపంలో ఉన్నా కూడా నీ కోపాన్ని కూడా రెస్పెక్ట్. నేను గారు అనే అంటా, ప్రీతి గారు అనే అన్నా, శేఖర్ భాష గారు అనే అంటా. వాళ్ళ పేరెంట్స్ అన్నిటికన్నా మీరు చేసిన ఎదవ పని ఏంటో చెప్పనండి. వీళ్ళందరూ కలిసి 2 ముసలి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఒక సెలబ్రిటీ వాళ్ళ పేరెంట్స్. యూ థింక్ ఎవరైనా రాసి ఏరా మీ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారంట అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే అబ్బాయి ఏం చెప్పుకోగలడు? దానికి కారణం లావణ్య అని చెప్పారు. అసలు మోసాపేట నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడే వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రాష్ట్రం గారి అడ్వకేట్ ద్వారా ఫోన్ చేయించి ఇట్లా మా పేరెంట్స్ వెళ్తున్నారండి, అక్కడేమైనా గొడవ జరగచ్చేమో, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వచ్చి అమ్మ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకు ఇంట్లో వాళ్ళు ఉంటారు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ అడ్వకేట్ చేత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి అని పోలీసులు చెప్తారు. జనరల్లీ రావడం ఒక 20 మందిని వేసుకొచ్చి ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని కిందకి లాగి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అసలు ఇది మీడియా ఓపెన్ చేస్తే చాలు లావణ్య రాస్తారు, లావణ్య రాస్తారు, లావణ్య రాస్తారు. లావణ్య కనిపిస్తుంది కానీ రాస్తారు కనిపించడే. రాస్తారు ప్లేస్ నాకు శేఖర్ భాష తప్ప ఇంకెవరు కనిపించట్లా. కానీ తను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి ఎవరు ఎల్లకొట్టారు? నేను అడిగే క్వశ్చన్ అది. ఎల్లకొట్టారని ఎవరు చెప్తున్నారు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు ఎల్లగొట్టారని. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు అని వాళ్ళు చెప్పలా. మమ్మల్ని ఇంట్లోంచి ఎల్లగొట్టినని వాళ్ళిద్దరూ చెప్పలే వాళ్ళ అమ్మ నాన్న. ఏ వీడియోలోనూ లేదు, నేను వినలా. మేబీ నేను వీడియో లోపలే కట్ చేసేస్తారేమో, అదంతా నాకు తెలియదు. నేను ఏ వీడియోలో వెళ్ళా. వాళ్ళు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, వాళ్ళ బాధ చూస్తున్నాను. వాళ్ళు గడప దగ్గర కూర్చున్నారు. లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి బయటకు వచ్చారు. ఆ అమ్మాయి తలుపేసింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ పగలగొట్టారు. పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకోపోయారు. ఈ లోపల మీడియా అంతా వచ్చేసింది. మీడియా అంతా రాకముందు జరిగిన సిచ్యువేషన్ ఇది. ఓకేనా? ఇంకొకటి కూడా లాజిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను వినోద్ గొడవ చేయడానికి. నేను వస్తున్నట్టు మీ ఇంటికి ఎవరు చెప్పారు? నేను సెలబ్రిటీ. నేను మీ ఇంటికి వస్తా, నువ్వు సెలబ్రిటీ. నువ్వు ఫోన్ చేసుకుంటావా? నేనైతే నేను ఫోన్ చేస్తానా పలానా ఇంటికి వెళ్తున్నాను రండి అని? లేదు. అది నా సిగ్గుచేటు కదా. మరి లావణ్య వాళ్ళ ఇంటికి రాజతరుణ్ గారి అమ్మా నాన్న వస్తున్నట్టు ప్రముఖ ఛానళ్ళకి న్యూస్ ఎలా తెలిసింది? వాళ్ళిద్దరు రాకముందే వీళ్ళు ఎందుకు చెట్ల కింద కాపలా కాస్తున్నారు? లావణ్య ఎప్పుడు చెప్పింది? లావణ్య ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ చేసినప్పుడు, వాళ్ళు అమ్మాయిని జుట్టు పట్టుకొని లాగినప్పుడు పోలీసులకి ప్రెస్కి ఫోన్ చేసింది. లేకపోతే లావణ్య ముందుగానే ఫోన్ చేసేసి మీరు వచ్చి అక్కడ వెయిట్ చేయండి అని చెప్తుందా? అమ్మాయి ఏమైనా కలగంటదా? మా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తారు, నేను రెడీగా ఉండాలి, మేకప్ వేసుకోవాలి, నా జుట్టు అంతా ఇలా వేసుకోవాలి, మొత్తం సుత్తి పక్కన పెట్టుకోవాలి, మొత్తం గాజులన్నీ పగలగొట్టాలి అని? అంటే తన గురించి ఆల్రెడీ బయట ఏముందంటే ఫ్రీ ప్లాన్తో ఉంటుంది. ఏది ఉన్నా సరే ఫస్ట్ రికార్డింగ్ కూడా ఎవరైనా కాల్ మాట్లాడినా సరే రికార్డ్ చేసి పెట్టుకుంటది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు కూడా నేను కూడా కొంతమందితో మాట్లాడేటప్పుడు కొన్ని కాల్స్ నేను కూడా రికార్డ్ చేసుకుంటాను. ఇన్ఫాక్ట్ ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కానీ, మనం ఎవరికైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కానీ, మనల్ని ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు, లేకపోతే నేను ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు కూడా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ నేను ఖచ్చితంగా ఫోన్లో పెట్టుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున్న రోజున ఇప్పుడుండే మనం బ్రతుకుతున్న ప్రపంచంలో, ఇప్పుడుండే బ్రతుకుతున్న సొసైటీలో ఎవడైనా ఏ రకంగా అయినా ప్లేటు ఫిరాయిచ్చేస్తాడు. మనల్ని అవసరం కోసం మాట్లాడి, అవసరం కోసం నాన్న, బుజ్జి, కన్న, పండు అని పిలిచి రేపు పొద్దున్న రోజున జీ మీద తన్ని బయటికి పంపిస్తాడు. అలాంటి వాళ్ళ కోసం పెట్టుకోవాలి.
మన అలాంటి సమాజంలోనే బతుకుతున్నాం వినోద్. మన పక్కన మన తోడేళ్ళలాగా మన ఫ్రెండ్స్ ఉన్నారని తిరుగుతూనే ఉంటారు. రేపొద్దున ఆ ఫ్రెండే మన వెనకాల గోడలు తీసిపోయే రోజులు మనం చూసాం. ఎవ్వడు శాశ్వతం కాదు. అందరూ అనుకుంటారు మేము అసలు 30 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ గెట్ టుగెదర్లు కలిసామంటే అసలు మేము చీయర్స్ అని గ్లాసులు పగల కొట్టుకుంటామని. నాకు నోట్లో నుంచి మంచి మాటలు రావాలంటే వాళ్ళని చూసినప్పుడు బేసికల్ గా నేను పోను కూడా ఏ గెట్ టుగెదర్లకి. బికాస్ వాటిని అడ్డం పెట్టుకుని సోషల్ మాధ్యమాల్లో చాలా మంది డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ గో టు సచ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. దేవుడు ఇచ్చాడు, నీకు ఫ్రెండ్ ఇచ్చాడా, ఎప్పుడైనా కలవాలా, ఫోన్ చేసి హాయ్ రా ఎలా ఉన్నావు, మాట్లాడావా, బాగున్నావా. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ గొడవలు అన్నిటికీ లావణ్య కానీ రాజ్ తరుణ్కి కానీ ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో బయట రాజ్ తరుణ్ గారి తరఫున శేఖర్ భాషా గారు కానీ ప్రీతి కానీ ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా కేనిన్ అయ్యేడమ్మా వాడు ఎటుపోయాడు. మొన్నటిదాకా మీడియాలో హల్చల్ చేశాడుగా. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇన్వైట్ చేస్తాం. నిన్న ఎందుకు రాలా? నిన్న వచ్చి అంకుల్ మీ అమ్మాయి నన్ను మోసం చేసింది అని వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా అక్కడ, లావణ్య గారు అమ్మ నాన్న. ఎందుకు మాట్లాడాలి? నిన్న వచ్చి ఎగ్జామ్సా, కోచ్ చదువుకుంటున్నాడు పాపం చిన్ని బిడ్డ. మరి ఈ రోజు ఎందుకు రాలేదమ్మా బుజ్జి బంగారం? ఎగ్జామ్స్ మొఖం పగలు కొడితే వస్తాడు, నా ముందు తీసుకురా వస్తాడు. అలాంటి అదే చెప్తున్నాను కదా, స్క్రిప్ట్ అయిపోయిందమ్మా. పేమెంట్ అక్కడ వరకే వచ్చింది. పేమెంట్ తర్వాత రాలా పాప మా అబ్బాయికి. పేమెంట్ మళ్ళీ వచ్చింటే నేను సీన్లోకి వచ్చి ఉండేవాడు. సో ఇయే చెప్తున్నా కదా, నిజం ఎప్పుడైనా నిలకడ మీద బయటకు వస్తుంది వినోద్. అది లావణ్య తరఫునైనా సరే, రాజ్ తరుణ్ తరఫునైనా సరే. ఇక నేను లావణ్యని సపోర్ట్ చేయట్లా. ఈ ఇష్యూని ఇద్దరు వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత మనుషులు పరిష్కరించుకోవాలి. పెద్ద మనుషుల మధ్యలో లేదా కోర్టు మధ్యలో నాలాంటి వాళ్ళు కానీ, శేఖర్ భాష లాంటి వాళ్ళు కానీ, ప్రీతి లాంటి వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా అది పెంట్ అవుతుంది తప్ప ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఓపెన్ గానే చెప్తున్నాను నేను. ఓకే, నేను ఇందాక కూడా చెప్పాలనుకున్నాను, ఈ వీళ్ళందరి మధ్యన గొడవలకు కారణమైంది ఆ డబ్బు, ఫేమ్. మనం ఎదుగుతున్నాం, మన మైండ్ లో ఆలోచనలు మారుతాయి, మనకు ఆ డబ్బు వస్తుంది. అక్కడి నుంచి ప్రయారిటీస్ మనకు తగ్గిపోయినాయి, ఇక్కడ నుంచి ప్రయారిటీస్ కూడా తగ్గిపోయినాయి. లైఫ్ లో ఇంకొకరు వచ్చారు, ఈ ప్రయారిటీస్ అటు చేంజ్ అవ్వడము, పార్టీలు చేసుకోవడము. వాళ్ళకి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఇంటికి వస్తే ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతావా అని ఇతను అడుగుంటాడు. నా ఫ్రెండ్స్ నా ఇష్టం, నేను ఖర్చు పెట్టుకుంటాను నా అమ్మాయి చెప్పుంటుంది, అతను చెప్పుంటాడు. ఈ డబ్బు చుట్టే మొత్తం గొడవలు బయటకు అయ్యి అందరూ రికార్డింగులు చేసేసుకొని ఫోన్లలో పెట్టేసుకున్నారు. ఒక పార్టీకి నువ్వు వెళ్ళావు, అక్కడ గొడవ జరుగుతుందో నీకు తెలియదు, నువ్వు ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకుంటావా ముందే? సింపుల్. ఇన్ హౌస్ పార్టీ సెల్ఫీలు కూడా తీసుకోవడానికి భయపడతాం. ఎందుకంటే మన సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా తాగేసి ఫోటోలు పెడితే ఇంట్లో రిలేటివ్స్ చూస్తారేమో, బంధువులు చూస్తారేమో, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోనని మనం భయపడతాం. అలాంటిది నువ్వు ఒక 4 గోడల మధ్యలో రాజ్ తరుణ్తో గొడవ పడేది, రాజ్ తరుణ్ని కొట్టేది, రాజ్ తరుణ్ని ఫోన్ లాక్కునేది, ఇవన్నీ కూడా కావాలని లావణ్య వీడియోలు తీసింది అని ఆరోపిస్తున్నారే. కావాలని వీడియోలు తీసి రాజ్ తరుణ్ని బెదిరించాలనుకుంటే 16 ఏళ్లలో ఎన్నోసార్లు బెదిరించుండొచ్చు. దానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద అవసరం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మళ్ళీ చెప్తున్నాను, ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన సెలబ్రిటీ జీవితాన్ని బయట తీసుకొని వచ్చి బయట పెట్టడం అనేది చాలా తప్పు. అది ముఖ్యంగా శేఖర్ భాషా గారు, ప్రీతి గారు, ఇంకెవరెవరో ఉన్నారో వాళ్ళ తరఫున. ఎందుకంటే నీ ఫ్రెండ్ జీవితాన్ని నువ్వే రోడ్డు మీద వేస్తున్నావు. సింపుల్. మీరందరూ లావణ్య జీవితాన్ని రోడ్డు మీద వేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ రాజ్ తరుణ్ గారి జీవితాన్ని రోడ్డు మీద వేస్తున్నారు. అతను ఇవన్నీ ఆలోచించి, అతను చాలా ఇష్యూస్లో ఉన్నాడు. అతని సినిమాలో తీసుకుంటే ఈ మధ్యన ఏదైనా కోర్టు కేసులు, ఆ కేసులు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సినిమా మధ్యలో ఆగిపోతుంది ఏమో అని అనుకునే ప్రొడ్యూసర్లు కూడా ఉండొచ్చు. అతని కెరియర్కి దోహదపడాలి మీరు చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అతని కెరియర్ని నాశనం చేయడానికి కాదు. అతను ఒక మనిషిని నమ్మి మోసపోయాడు అంటే అతని కర్మ లాంటిది, అతను దాని బాధ అనుభవిస్తాడు. ఈ అమ్మాయి అతన్ని మోసం చేసిందంటే ఈ అమ్మాయి కర్మ ఈ అమ్మాయి అనుభవిస్తుంది. మీరందరూ అమ్మాయి ఒక నీచురాలు, అమ్మాయి ఇది అని మాట్లాడుతున్నారు, కానీ నాకు ఒకటి అర్థం కావట్లా. అమ్మాయి ప్రేమించడం అమ్మాయి చేసిన తప్పు, ఆ ప్రేమ కోసం అబద్ధాలు ఆడడం అమ్మాయి చేసిన తప్పు. ఆ ప్రేమ కోసం ఎవడో తనని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేయాలని చేయడం అమ్మాయి తప్పు. నేను ప్రేమించిన మనిషి నాతో జీవితాంతం ఉండాలి, వాళ్ళ కుటుంబం నాతో ఉండాలి అని ఈ అమ్మాయి అనుకోవడం తప్పు. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి అమ్మాయి ఏదో రకంగా డబ్బు సంపాదించి నేను ప్రేమించిన అబ్బాయి బాగుండాలి, నేను ప్రేమించిన అబ్బాయి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, నేను ప్రేమించిన అబ్బాయి ఈ షూస్ వేసుకుంటే బాగుంటుంది అని అమ్మాయి ఆలోచించడం అమ్మాయి చేసిన అంతకన్నా పెద్ద తప్పు. నా తల్లి తండ్రి కన్నా నాకు రాజ్ తరుణ్ ఇంపార్టెంట్ అని అనుకున్నది ఈ అమ్మాయి చేసిన అతిపెద్ద తప్పు. సో ఈ తప్పులన్నిటికీ ఆ అమ్మాయికి శిక్ష, ఆ అమ్మాయి యొక్క డాష్ అని మీరు ప్రూవ్ చేయడం. ఇంకెంతకాలం ఏం ప్రూవ్ చేస్తారు? ఎంతకాలం ఈ న్యూస్ మీద మీరు రాద్ధాంతానికి రోడ్డు లాగి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాము. చూద్దాం ముందు ఏం జరుగుతుందో అనేది.